వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ అనేక నిర్బంధాలను, అక్రమ కేసులను విధించడం, బనాయించడం, నెలల పాటు అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇవన్నీ మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ ప్రభుత్వం పైన నానాటికి పెరుగుతున్న వ్యతిరేకత, సూపర్ 6 హామీలు అమలు కాని సందర్భంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేక వాటిని ప్రశ్నించే గొంతుకలపైన ఇవాళ నిర్బంధం కొనసాగుతోంది. సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించాలని చెప్పి ఇవాళ గట్టి ప్రయత్నం జరుగుతుంది. ఇది చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్. దీంట్లో 5-6 దశలు ఉన్నాయి. మొదటి దశలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఎవరైనా పలాని దగ్గర అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో, లేకపోతే అవినీతి జరిగింది, లేకపోతే ధరలు పెరిగాయి, లేకపోతే ఇసుక దోపిడీ కొనసాగుతోంది, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అని ఇలాంటి కంటెంట్ను పోస్ట్ చేస్తారు. టీడీపీ కార్యకర్తల రంగంలోకి దిగిన వెంటనే భౌతికంగా బెదిరించడాలు కూడా చేశారు. తర్వాత వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లకి పోయి పలాని కంటెంట్ మతాల మధ్య ప్రేరేపించే విధంగా ఉంది, లేకపోతే కుల మతాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉంది, తర్వాత ఇది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి అని ఏదో 4 మాటలు రాసి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన అసలు అది ఆ సెక్షన్లు వర్తిస్తాయా లేదా, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఈ కంటెంట్లో ఎక్కడైనా అశ్లీలత ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా కనీసం విచారించకుండా పోలీసులు క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. అంతటితో అయిపోలే, అది 3వ దశ. 4వ దశలోకి వెళ్తారు. కన్సర్న్డ్ పోలీస్ ఆఫీసర్స్ను ఎవరైతే కేసు రిజిస్టర్ చేసి ఉంటారో వాళ్ళ చేతనే ఎక్కడో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్కి, ఫేస్బుక్ అకౌంట్లకి, మెటా వాళ్ళకి కంప్లైంట్లు పంపిస్తారు. ఎఫ్ఐఆర్ను జత చేసి ఇవన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి ఈ పోస్టులన్నీ పెట్టారు, ఈ అకౌంట్లను బ్లాక్ చేయండి, ఈ అకౌంట్లను డిలీట్ చేయండి అని చెప్పి పోలీసులే నేరుగా వాళ్లకు కంటెంట్ రిమూవ్ చేయమని, లేకపోతే వాటిని బ్లాక్ చేయమని పంపిస్తారు. ఇవి దాంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీడియోలే ఇవి. ఎందుకంటే ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్. ఎక్కడ అశ్లీలత, అసభ్యత, లేకపోతే రెచ్చగొట్టే ధోరణి ఇవన్నీ లేకుండా వాస్తవ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో వాటిని మాత్రమే ప్రతిబింబించే విధంగా ఫేస్బుక్ పేజీల్లో, తర్వాత ట్విట్టర్లో, వీటిల్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ తీసివేయమని చెప్పి పోలీసుల ద్వారా ఇది చేశారు. గతంలో ఇన్స్టా పైన వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఇన్స్టా వాటిపైన కంప్లైంట్లు చేసి ఇన్స్టాను తొలగించే విధంగా చేశారు. తర్వాత మేము మెటా కంప్లైంట్లు ఇచ్చి దానికి సమాధానాలు ఇచ్చి ఇది అన్యాయం అని చెప్పి తద్వారా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడం జరిగింది. అయితే ఇవాళ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ అయిన ఫేస్బుక్ను కూడా స్క్రీన్ పైన కనిపించకుండా తొలగించడం జరిగింది. కేవలం పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ల ఆధారంగా. దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా, లేకపోతే దండించినా కనీసం విచారించకుండా, ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది 2019 నుంచి 24 మధ్యలో
ఐటీడీపీ వారు, తర్వాత ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళందరూ పచ్చి వ్యతిరేక వార్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధపు రాతలు, తర్వాత వ్యక్తిత్వ హననం చేసే వార్తలు జగన్మోహన్ రెడ్డి గారి పైన, వాళ్ళ కుటుంబం పైన, అలాగే పార్టీ నాయకత్వం పైన రోజు డిబేట్లు, అనేకమైన అసభ్యకరమైన కంటెంట్లు ఇది చేస్తే కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల పైన చర్య తీసుకోమని పోలీసులను ఉపయోగించుకొని ఇట్లాంటి పనులు చేయలే. ఇవాళ ప్రెస్ మీట్లు పెడితే రాజకీయ నాయకులు దానిపైన కూడా కేసులు పెడతా ఉన్నారు. అది విచిత్రమైన పరిస్థితి. అంటే ప్రశ్నించే గొంతే ఉండకూడదు అనేది వీళ్ళ ఇది. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది తీవ్ర ప్రమాదంలో ఉంది. హక్కులనే రాష్ట్రంలో భంగం కలిగిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తే భవిష్యత్తులో ఏమవుతుందో ఈ ప్రభుత్వం కూడా గుర్తించాలి. అసలు ప్రశ్నించడమే పెద్ద నేరం అని భావిస్తుంది రాష్ట్రంలో. అధికార పార్టీ వాళ్ళ బరిదేగించింది విచ్చలవిడిగా. వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళ ఐటీడీపీ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ టీవీల్లో కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, దూషణలు చేయొచ్చు, బూతులు తిట్టచ్చు. ఏం మాట్లాడినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన ఉండదు. కనీసం ఇట్లాంటివి పెట్టద్దని చెప్పేవాళ్ళు కూడా లేడు. అదే ప్రతిపక్షం పద్ధతి ప్రకారం ప్రశ్నిస్తే కూడా వాటిపైన కేసులు బనాయించి భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియా కంపెనీల పైన ప్రతిరోజు ఒత్తిడి తెస్తూ ఉన్నారు. కొంతమంది ఎస్ఐలు, సిఐలు కేవలం ఈ పని కోసమే ఉపయోగించుకుంటున్నారు. మదనపల్లి, కర్నూలు రూరల్, తాలూకా PS, కాళహస్తి, అలాగే గుంటూరు, ఈ పోలీస్ స్టేషన్లలో పనిచేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లందరికీ ఇదే పనే. ఏదైనా పోస్టు చేస్తే ఫేస్బుక్లో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీల్లో దాన్ని పైన ఒక కేసు కట్టండి, వెంటనే దాన్ని డిలీట్ చేసేదానికి మీరు లెటర్ రాయండి అని ఈ ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది. వాళ్ళు ప్లాన్డ్గా చంద్రబాబు ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తే అధికారులను నియమించుకున్నారు కొంతమందిని. వాళ్ళు అసలు ఆ చట్టం చదవరు, దేంట్లో ఏ సెక్షన్ ప్రకారం పంపిస్తున్నారు అనరు. దాంట్లో ఈ సెక్షన్లు వర్తిస్తాయా లేదా, ఎవరో కంప్లైంట్ ఇస్తే, ఎవరో ఎల్లయ్య పుల్లయ్యో కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్లన్నీ మేము తీసుకోవాలా, అవన్నీ రిజిస్టర్ చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పింది నల్లబాలు కేసులో, చంద్రబాబు గారిని విమర్శిస్తూ, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ, జగన్ గారిని విమర్శిస్తూ, ఎవరిని విమర్శించినా ఎవరు వాళ్ళు అగ్రీవుడు పార్టీ ఎవరైతే వాళ్ళు కేసులు పెట్టాలా, ఎవరో ఎల్లయ్యో పుల్లయ్యో XYZ పెడితే పెట్టడానికి వీల్లేదని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ కూడా పొందుపరిచి అన్ని దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు సర్క్యులేట్ చేయమని చెప్పి చెప్పింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి అరెస్టు 7 సంవత్సరాల లోపు ఉన్న కేసుల్లో కూడా రిమాండ్ విధించాలని చెప్పి అధికార పార్టీ నాయకులకు మడుగులొత్తుతూ పంపించడం, కోర్టులు చీవాట్లు పెడితే మళ్ళీ తిట్టించుకొని రావడం, 41 నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతుంది రాష్ట్రంలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి